ఓకే మేడం. యాహ్! చందు సాంబశివరావు గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ చూస్తున్నాం నిన్న శాసనమండలిలో చర్చ ఎలా సాగిందనేది అందరం కూడా చూసాము. ఎస్పెషల్లీ వైస్ ఛాన్సలర్ల నియామకము, వైస్ ఛాన్సలర్ల తొలగింపు అంటే వాళ్ళ రాజీనామాలకు సంబంధించి వైసీపీ దీన్ని చాలా గట్టిగా పట్టుకుంది. అవసరమైతే సభను వాకౌట్ చేసేందుకు కూడా వాళ్ళు వెనకాడినటువంటి పరిస్థితి. ఏంటి అంటే 3 సంవత్సరాల పాటు సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసి ఛాన్సలర్ ఆధ్వర్యంలో నడిచేటటువంటి వైస్ ఛాన్సలర్ల నియామకాలకు సంబంధించి ఏదో జరిగిపోయింది. తర్వాత వచ్చేసి బెదిరించారు, వాళ్ళని భయపెట్టారు, వాళ్ళని పదవి నుంచి తొలగించేశారు అని చెప్పేసి భారీ ఎత్తున ప్రచారం చేశారు. దాన్ని సభలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇందాకే మనం చూసాం సాక్షి పత్రికలో వచ్చినటువంటి 2 కథనాలు మనం చూసాం. ఏంటంటే ఒకటి ఇటీవల వీసీఎల్ నియామకానికి సంబంధించి ఒక సెర్చ్ కమిటీని ఏర్పాటు చేశారు ఒక్కొక్క యూనివర్సిటీకి. అందులో ద్రవిడ యూనివర్సిటీకి ఒక సెర్చ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇంకా ద్రవిడ యూనివర్సిటీ వీసీని ఇంకా నియమించలేదు. ఎందుకు నియమించలేదంటే సెర్చ్ కమిటీలో ఉన్నటువంటి ఒక సభ్యుడిని కూటమి ప్రభుత్వంలో కొంతమంది ప్రభావితం చేస్తున్నారు అనే ఉద్దేశంతో మేము ఇప్పుడు దీన్ని విత్డ్రా చేసుకున్నాం, మళ్ళీ మేము భేటీ అయిన తర్వాత దీన్ని డిసైడ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పారని చెప్పేసి సాక్షి పత్రికలోనే కథనం వచ్చింది. అలాగే 2019లో ప్రసాద్ రెడ్డి ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకున్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ఉన్నారో ఆయన పిలిచి అంటే ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి దీన్ని ఇచ్చారు, ఈ పదవి నాకు ఇచ్చారు అని చెప్పేసి ఆయన నిర్ద్వంద్వంగా చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. అసలు ముఖ్యమంత్రి ప్రమేయం ఉంటేనే నియామకాన్ని ఆపేసినటువంటి ఈ రోజుకి, ఆ రోజు ముఖ్యమంత్రి పిలిచి నాకు ఇచ్చారు అని చెప్పినటువంటి ఆ రోజుకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమనుకోవచ్చు అంటారు మనం? రాజు గారు, మీకు పెద్దలు కార్తీక్ గారికి, రవికుమార్ గారికి, లక్ష్మి గారికి ప్రత్యేక నమస్కారం. ఇలాంటి చర్చ పెట్టాల్సిన అవసరం రావటం, దీని గురించి మాట్లాడుకోవటం, దాంట్లో కూడా పొలిటికల్గా వివిధ పార్టీల రిప్రజెంటేటివ్స్గా ఈ చర్చలో పాల్గొనడం ఒకంటూ బాధగా ఉన్నప్పటికీ ఇప్పటిదాకా వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకున్నాం. యూనివర్సిటీస్ ప్లేసెస్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అండ్ రీసెర్చ్, నెక్స్ట్ తరాన్ని తీర్చిదిద్దే ప్లేసెస్లో పాలిటిక్స్ ప్లే ఉండకూడదు, అవి పొలిటికల్గా ఉండాలి అనేది ఒక మహత్తరమైనటువంటి ఉద్దేశం. వాటిని కూడా మనం పొలిటికల్ బాడీస్ చేసేస్తే వాటి నియామకాలు కూడా పొలిటికల్గా జరుగుతున్నాయి అని ఎవరన్నా అనుకునే అభిప్రాయానికి కనుక ప్రజానీకం వస్తే, విద్యార్థులు వస్తే, ఐ థింక్ ద వెరీ పర్పస్ ఆఫ్ యూనివర్సిటీస్ ఈజ్ లాస్ట్. ఇది ఇప్పుడు ఏమన్నా కొత్తగా జరిగిందా, గతంలో కూడా జరిగిందా అంటే కొంతకాలంగా ఇలాంటి ఆరోపణలు, ఇందాక లక్ష్మి గారు చెప్పినట్టుగా కొన్ని ఉదాహరణలు, బలమైన ఉదాహరణలు తెర మీదకి వచ్చినాయి. కాబట్టి ఆ గతంలో ఈ చర్చ జరిగింది, ఇప్పుడు ఈ చర్చ జరుగుతుంది. చర్చ జరగటానికి దారితీసిన పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని బ్లేమ్ గేమ్, మీరు అలా చేశారు మేము ఇలా చేసాం అనేది విల్ నాట్ టేక్ అస్ ఎనీవేర్. అది నెంబర్ 1. నేను బ్లేమ్ గేమ్లో పార్టిసిపేట్ చేయాలని అయితే నేను అనుకోవట్లేదు. అట్ ద సేమ్ టైం నిన్న మండలిలో జరిగినటువంటి సంవాదం చూస్తే బొత్స సత్యనారాయణ గారు, హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారి మధ్యన చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరిగింది. ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ వేశారు బొత్స సత్యనారాయణ గారు. ఎలా స్వీపింగ్ అంటే, వీసీలు అందరినీ మీరు మొక్కుమ్మడిగా రిజైన్ చేయమన్నారు, ఫోర్స్ చేశారు, మళ్ళీ మీ వాళ్ళందరినీ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి స్టీరియోటిపికల్ స్వీపింగ్ స్టేట్మెంట్స్ వల్ల ఏమవుతుందంటే మొత్తం అసలు ఎంటైర్ యూనివర్సిటీ సిస్టమ్స్ కూడా ఇక పొలిటికల్ అపాయింట్మెంటీసే ఉన్నారు. వాళ్ళల్లో మెరిట్ బేస్డ్గా ఎవరు లేరు, సెర్చ్ కమిటీలు లేవు, ఛాన్సలర్కి రోల్ లేదు, గవర్నర్ గారి ప్రమేయం లేదు. ఇదంతా కూడా పొలిటికల్ బాడీస్ లేదా ముఖ్యమంత్రి గారో ఇంకెవరో మంత్రి గారో వాళ్లే నడిపిస్తున్నారనే అభిప్రాయానికి తీసుకురావడం కోసం ట్రై చేస్తున్నట్టుగా కనపడింది నాకు. బొత్స సత్యనారాయణ గారు అలా అడగాల్సిన అవసరం లేదు, అలాంటి ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆయనకు ఒక మంచి అవకాశం ఉంది నిన్న సభలో. ఏమండి, మీరు ఈ సెర్చ్ కమిటీ ఎలా సేకరించారు సమాచారం, ఎంతమంది అప్లై చేసుకున్నారు, వాళ్ళ వివరాలు కానీ మీ సెర్చ్ కమిటీ ఫైండింగ్స్ కానీ మరి ఓపెన్ చేయడానికి అవకాశం ఉందా, లేదంటే ఒక సెలెక్ట్ కమిటీకి మాతో పాటుగా ఒక కమిటీ వేసేసి రివ్యూకి మీరు సిద్ధమా అని అడిగారు అనుకోండి, అది వాలంటరీగా లోకేష్ బాబు గారు చెప్తున్నాడు అన్నమాట. వీఆర్ రెడీ, మేమేం చేస్తున్నామో వాళ్ళు ఎందుకు రిజైన్ చేశారో అవన్నీ కూడా ఫైల్స్ పెడదాము, కాగితాలు మీరే చూడండి, ఇందులో ఎక్కడైనా మీరు అనుకున్న పదాలు ఉంటే మరి వీఆర్ రెడీ ఫర్ డిస్కషన్ అంటున్నారు. ఆయన ప్రివిలేజ్ కమిటీకి రిక్వెస్ట్ చేశారు ఈ టాపిక్ రిఫర్ చేయమని. అంటే ఎలిగేషన్ చేసిన వాళ్ళు మరి దాన్ని ఫేస్ చేయాలి కదా. ఇవాళ కూడా ఏమంటున్నారంటే, ఇందాక రవికుమార్ గారు మాట్లాడుతూ మేము ఆ టైంలో అపాయింట్ అయ్యాం కాబట్టి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పడంలో తప్పే ఉంది అంటున్నారు.
నేను ఒక విలేజ్ వాలంటీర్ని అయితే, నేను ఎక్కడో ఒక చిన్న లెవెల్‌లో గ్రేడ్ 4, గ్రేడ్ 3 ఎంప్లాయీని అయితే, నాకు కూడా తెలీదు కాబట్టి అలాగే మాట్లాడతాను. ఇవాళ మనం మాట్లాడుతుంది అది. ఈ సొసైటీలో ఉన్న టాప్ క్రీమ్ ఆఫ్ ద అంటే మేధావుల్లో టాప్ మేధావులైనటువంటి వీసీలు అవును. వాళ్ళు అంత అవును. అంత రెక్లెస్‌గా నన్ను సీఎం గారు, జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు, ఆశీర్వదించారు, నన్ను ఇలా అపాయింట్ చేశారని అనేస్తే, తర్వాత ఆ యూనివర్సిటీ పరిస్థితి ఏమవుతుందండి? హ్మ్. ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అది. స్టేట్మెంట్ అవును. అది. అలాగే హ్మ్. వీళ్ళు ఎలక్షన్స్ అప్పుడు గాని, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అప్పుడు గాని, డైరెక్ట్‌గా వీసీ ఛాంబర్స్‌లోనే మీటింగ్స్ పెట్టిన ఉదంతాలు కూడా చూసాం కదా మనం. అంటే అవును. ఆ టైంలో ఆ టైంలో పొలిటికల్ పార్టీలుగా మేము ప్రొటెస్ట్ చేసిన మాట వాస్తవం. ఆ గవర్నమెంట్ ఏమి యాక్షన్ తీసుకోని మాట కూడా వాస్తవం. ఇవాళ అవును. వాళ్ళు వాలంటరీగా రిజైన్ చేసినప్పుడు, పర్సనల్ రీజన్స్‌తో రిజైన్ చేసినప్పుడు, సరే ఇంతమంది ఒకేసారి ఎందుకు రిజైన్ చేశారని మీరు అడగొచ్చు. దానికి కావాలంటే మనం ఇన్వెస్టిగేషన్ హ్మ్. కోసం అడగొచ్చు, లేదా అనాలిసిస్ కోసం అడగొచ్చు. దాని మీద డిస్కషన్ చేయొచ్చు. ఒకేసారి 10 మంది ఎందుకు, హ్మ్. ఎందుకు రిజైన్ చేశారు? లేదంటే వాళ్ళ హ్మ్. కారణాలేంటి? ఏమన్నా యూనివర్సిటీలో పరిస్థితులు బాగుండలేదా? హ్మ్. అనుకూలంగా లేవా? గవర్నర్ గారిని అడగొచ్చు. గవర్నర్ గారి దగ్గరికెళ్ళి హ్మ్. రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. గవర్నర్ గారు అనాలిసిస్ తెచ్చుకోవచ్చు. ఇవన్నీ మార్గాలుండగా మీరే అవును. ముందుగా ఒక స్టేట్మెంట్ ఎలా ఏసేస్తారు? ఇప్పుడు హ్మ్. లోకేష్ బాబు గారు గవర్నమెంట్‌లోకి వచ్చిన తర్వాత మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం లేదా కూటమి నాయకులు వీసీల దగ్గరికెళ్ళి మీరు వాళ్ళని ఇలా హ్మ్. ప్రెషరైజ్ చేశారు. వాళ్ళని భయపెట్టారు. ఆ హ్మ్. భయానికి వాళ్ళు రిజైన్ హ్మ్. చేశారు. తప్పుకున్నారు అనే మాటలు హ్మ్. మీరు ఎంటైర్ యూనివర్సిటీ ఆ! సిస్టమ్‌ని పొలిటిసైజ్ చేయలేదా? హ్మ్. చేసినట్టుగా అనిపియట్లేదా? అది. అవును. హ్మ్. రవికుమార్ గారు ఆ హ్మ్. యాంగిల్‌లో ఆలోచించాలి. మీరు స్పెసిఫిక్‌గా ఇందాక లక్ష్య హ్మ్. గారు చెప్పారు. స్పెసిఫిక్‌గా హ్మ్. ఆంధ్ర యూనివర్సిటీలో ఏం జరిగింది? అది బాధాకరం. ఆ రోజున మేము హ్మ్. ప్రొటెస్ట్ చేసాం. హ్మ్. గవర్నమెంట్ వినలేదు. దాని మీద ఏమైనా హ్మ్. ఇన్వెస్టిగేట్ చేసారా? ఆ! ఏమైనా రిపోర్ట్ తెప్పించుకున్నారా? హ్మ్. పబ్లిక్‌గా ఫోటోలు చూసాం హ్మ్. గదా! ఏది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు అవును. గ్రాడ్యుయేట్స్‌ని పిలిపించుకొని చాంబర్‌లో హ్మ్. మీటింగ్స్ పెడితే ఇలా తప్పు. హ్మ్. వీసీ వీసీ ఆఫీస్‌లో ఇలాంటివి హ్మ్. జరగకూడదు. యూనివర్సిటీలో ఇలాంటి క్యాంపెయినింగ్ జరగకూడదు. మరి ముఖ్యంగా వీసీ హిమ్సెల్ఫ్ పార్టీలు షుడ్ నాట్ పెట్టారు సార్. పార్టిసిపేట్ అన్న రోజు గతంలో ప్రొటెస్ట్ ఇదే చేశారు ఇదే గదా! ప్రసాద్ రెడ్డి గారు గ్రేటర్ వైజాగ్ ఎలక్షన్స్‌కి సంబంధించి అప్పట్లో ఆయన ఒక మీటింగ్ పెట్టి అక్కడే క్యాంటీన్‌లోనే వాళ్ళకి అక్కడ విందులు ఇచ్చినటువంటి పరిస్థితి. అయన్నీ కూడా ఉన్నాయి ఫోటోస్ మళ్ళీ మనం చూపిస్తే. ఉన్నాయి సో, గదా! ఇదంతా కూడా ఇప్పుడు ఒక రాజకీయ పుట్రవాస మా కేంద్రంగా. జిల్లాలో అవును. నాగార్జున యూనివర్సిటీ ఉంది సార్. మాకు నాగార్జున యూనివర్సిటీ ఉంది. హ్మ్. నాగా